ఎంతో అద్భుతంగా జ్యోతి ప్రజ్వలన కార్యక్రమం చేసుకున్నాము. మరి ఇది ఎంతో ఆనందదాయకం. ఇంతమంది మాస్టర్స్ మధ్యలో, మరి ఎంతోమంది ధ్యానుల మధ్యలో ఎంతో అద్భుతమైన కార్యక్రమము. జ్యోతి అంటే ఆత్మజ్యోతి. మనందరం కూడా ఆత్మజ్యోతిని వెలిగించుకోవాలి అని ఈ సింబల్ ద్వారా మనం తెలుసుకోవాలి. ప్రతి ఒక్కరి ఆత్మజ్యోతిని వెలిగించుకోవాలి. ఉద్ధరేదాత్మనాత్మానం ఆత్మానమవసాదయేత్ ఆత్మై బహ్యాత్మనో బంధు ఆత్మై వరిపురాత్మన. ఎవరి ఆత్మని వారే ఉద్ధరించుకోవాలి, ఎవరి ఆత్మజ్యోతిని వారే వెలిగించుకోవాలి అని మనకి ఈ రకంగా తెలియచేయబడింది. ప్రతి ఒక్కరం కూడా ధ్యానంతో మన ఆత్మజ్యోతిని వెలిగించుకోవాలి ఫ్రెండ్స్. ఇదే మన యొక్క ప్రతి ఒక్కరి యొక్క కర్తవ్యం. ప్రతి ఒక్కరికి ఈ విషయాన్ని మనం తెలియచేయాలి. అలాగే మేడం గారిని కూడా ఆహ్వానించుకుందాం. సార్కి మనం సన్మానం చేసుకుంటున్నాము. గట్టిగా కరతాళ ధ్వనులు. సంత్ సదానంద యోగి గారి ద్వారా సన్మానం జరుగుతోంది. గట్టిగా చప్పట్లు కొడదాం ఫ్రెండ్స్. గట్టిగా అండి, ఇంకా గట్టిగా. జోర్ సే తాలియాं బజాయియే. నెక్స్ట్ మనం మన దేవిరెడ్డి సార్కి పిఎంసి లైఫ్ అచీవ్మెంట్ అవార్డు ఇవ్వబోతున్నాము. మన టీటీడీ బోర్డు సభ్యులు భానుప్రకాష్ రెడ్డి గారు, అలాగే మాజీ ఎమ్మెల్సీ బత్తాల జంగళరాయలు గారు, అలాగే 111 స్వామీజీ, వీళ్ళందరూ కలిసి మనం లైఫ్ అచీవ్మెంట్ అవార్డు ఇవ్వబోతున్నాం. సార్ కూతురు గట్టిగా చప్పలు కొట్టుకుంటాం. ఇంకా గట్టిగా. బివి రెడ్డి గారు ఎంతో గ్రేట్ గ్రాండ్ మాస్టర్. మరి ఇప్పటివరకు మనం చూసాము బ్రహ్మ ఋషి అనేటువంటి బిరుదాంకితులు. మరి వారికి మనం ఘన సన్మానం చేసుకుంటున్నాము. వేరే గ్రహాంతర వాసులతో కూడా ఆయనకి పరిచయాలు ఉన్నాయి అనేది తెలియచేశారు. మరి గ్రహాంతర వాసుల ద్వారా మనకి పిరమిడ్ అనేది భూమి మీదకి రావడం జరిగింది అనేది ఎంతో అద్భుతమైనటువంటి ఆత్మజ్ఞాన సందేశం అందించారు. గట్టిగా చప్పట్లు. గట్టిగా చప్పట్లు కొట్టాలి మిత్రులారా. మన పిఎస్ఎస్ఎం ప్రపంచానికి గ్రేట్ స్ట్రక్చర్ని అందించారు. ఒక ఆధ్యాత్మిక శాస్త్రవేత్త వారు పిఎంసి లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డు అందించడం జరుగుతుంది పిఎంసి నుండి. గట్టిగా చప్పట్లతో థ్యాంక్ యూ సో మచ్ సార్. సంగీత బాబు గారు అద్భుతంగా కార్యక్రమాన్ని నడిపిస్తున్నారు. వారికి కూడా గట్టిగా చప్పట్లు కొడదాం. కొనసాగిస్తారు సార్. ఓం నమో వెంకటేశాయ. యథాప్రకారం మన స్థానాల్లో మనం కూర్చుందాం. మన బివిరెడ్డి సారు మన అద్భుతమైనటువంటి జ్ఞానాన్ని తీసుకునే ముందు మనం అందరం చూసాం, బోర్డు సభ్యులు గారు విజయవాడ పోవడం, అలాగే ఎమ్మెల్సీ గారు విజయవాడ పోవడం జరుగుతూ ఉంది. కాబట్టి బివిరెడ్డి గారి యొక్క సందేశాన్ని తీసుకొని యథాప్రకారం మనం ప్లాన్ చేసుకుందాం. క్షమించాలి, భానుప్రకాష్ రెడ్డి గారికి అర్జెంటుగా బయలుదేరిపోయే ఆవశ్యకతను గురించి నేను చెప్తున్నటువంటి, అంటే ఇదంతా ఎట్లా అంటే పత్రిజీ గారి యొక్క ప్రయాణం మొదలైనప్పటి నుంచి పిరమిడ్ తయారైనప్పటి దాకా, ఆ తయారయ్యేటప్పుడు చాలామంది కొంతమంది యోగీశ్వరులు, కాశిరెడ్డి నాయన్ లాంటి మహానుభావులు కూడా మా పిరమిడ్కి వచ్చేవాళ్ళు. ఒక్కొక్కసారి ఆయన పిరమిడ్కి వస్తే కనీసం అంటే 5-6 రోజులు రాత్రి 7:30-8 గంటలకు పిరమిడ్ లోపలికి పోతే మార్నింగ్ 3:30-4 తర్వాత మాత్రం కాలకృత్యాలు తీర్చుకోవడానికి మాత్రమే బయటకు వచ్చేవాడు. అట్లా కొన్ని రోజుల తరబడి కాశిరెడ్డి ఆయన అక్కడ ధ్యానం చేసుకుంటుండేవాడు. నా ప్రయాణం
ఆ పిరమిడ్ తయారు చేయడము, ఆ తర్వాత జనాన్ని సమీకరించుకునే బాధ్యత మొత్తాన్ని పత్రిజీ గారి మీద పెట్టాను నేను. ఆ పత్రిజీ గారు పాపం గ్రామానికి తిరిగి ఇందాక మన పరమేశ్వరరెడ్డి, మా రాఘవరావు చెప్పినట్టుగా ఈ ప్రచార కార్యక్రమంలో తన వంతు కొంతమంది మనిషిని ఎవరిని ఒక 5-6 మంది నెంబడి పెట్టుకొని పోయి ఆ కార్యక్రమాలు నిర్వర్తించి అందరికీ అర్థమయ్యేలాగుని చెప్పి ముందు గ్రామ స్థాయిలలో కొంతమంది వరకు, అంటే మంత్రాలయం చుట్టుపక్కల ఉన్న గ్రామాల్లో కొద్దిగా స్పిరిచువల్గా ఎన్లైటెండ్ విలేజెస్ వాళ్ళల్లో ఉండే వాళ్ళకి చెప్పడము, వాళ్ళని మళ్ళీ పిరమిడ్కి తీసుకురావడం, ఆ పిరమిడ్లో కూర్చోబెట్టడం, ఆ విధంగా చేసేవాడు. 92-93లో నేను కాశిరెడ్డి నాయన గారి ప్రోద్బలంతో కొన్ని ఎక్స్పెరిమెంట్స్ కూడా చేయడం జరిగింది పిరమిడ్ లోపల. ధ్యానంలో ఉన్నప్పుడు కంటిన్యూస్గా ఒక 2-3 డేస్ ధ్యానంలో కనుక నేను లోపల కూర్చున్నప్పుడు మొదటిసారి ఒకసారి అవుటర్ బాడీ ఎక్స్పీరియన్సెస్ జరగడం మొదలుపెట్టాయి. అంటే 1 రోజు 2 రోజులతో నడచలేదు ఇది, కొన్ని నెలల తరబడిగా నేను ప్రయత్నం చేస్తూ వచ్చాను. అప్పుడు నేను పిరమిడ్ లోపల కూర్చొని బయట సూక్ష్మ శరీరంతో బయటకు వచ్చి బయట పత్రిజీ గారి సాంగత్యంలో ఉన్నటువంటి వ్యక్తులు వాళ్ళు మాట్లాడే విషయాలను అన్నీ నేను క్లియర్గా నాకు అర్థమయ్యేది. నేను బయటకు వచ్చి ఆయనకు చెప్పేవాడిని క్లియర్గా, అందరు ఎదురుగా ఓపెన్గా సీక్రెట్, ఇదేం దాచిపెట్టే సీక్రెట్ కాదు, ఇది ఓపెన్గా జరిగిన విషయాలు. దాని మీద ఇంకా నమ్మకం ఎక్కువైపోయింది. అప్పుడు నేను ఒకరోజు కాశిరెడ్డి ఆయన పిరమిడ్లో వచ్చి కూర్చున్నప్పుడు నేను అడిగాను, అసలు ఇది ఈ ప్రవృత్తి కలిగిన జీవన విధానంలో నేను వస్తున్నానంటే ఏంటి ఇదంతా నాకు అర్థమైతలేదు, ఏంటి తదా ఈ విషయం అంటే, అప్పుడు నన్ను ఒక్కడిని ఒకరోజు ఆ మర్రి చెట్టు ఉంది ఇప్పటికి కూడా, ఆ షమీర్ బాబా సమాధి దగ్గర ఆ మర్రి చెట్టు కింద కూర్చోబెట్టి నాకు చెప్పుకుంటూ వచ్చాడు, కర్మ సిద్ధాంతాన్ని గురించి నీకు అంతగా తెలియదు, నువ్వు ఇంకా మెటీరియలిస్టిక్ వరల్డ్లో ఉన్నావు, అంటే నీ జీవన విధానం నువ్వు దాంట్లో పోరాడుకుంటూ చేస్తూనే ఉన్నావు, ఇప్పుడిప్పుడు నువ్వు ఆధ్యాత్మిక లైన్లోకి వచ్చినావు, పోయిన జన్మ నిన్ను గురించి ఆలోచన చేస్తే కనుక ఆ జన్మలో కర్మఫలాలు ఏ విధంగా ఉండేది, ఇప్పుడు ప్రస్తుతము నీ జీవన విధానంలో ఉన్నప్పుడు ఉన్నటువంటి కర్మఫలాలు ఏ విధంగా ఉండేది, అవన్నీ తెలుసుకోవాలంటే ఈ కర్మ సిద్ధాంతాన్ని, శ్రీకృష్ణుని కర్మ సిద్ధాంతాన్ని తెలుసుకోవడం కూడా మంచిది రా నాయన, చాలా ముఖ్యం, అంతకు మించింది లేదు అని చెప్తూ అది ఎట్లా సాధ్యం ఏంటి కథ అని నేను అడిగితే అప్పుడు చెప్తాడనమాట. 1983లో రామారావు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు నాకు కొద్ది గొప్ప ఏదో పలుకుబడి ఉండేది జిల్లాలో. నేను ఎందుకంటే జిల్లా మొత్తం ఇన్ఛార్జిగా ఉండేవాడిని, కొద్ది రోజులు రాయలసీమ ఇన్ఛార్జిగా కూడా ఉన్నాను. అప్పుడు చంద్రశేఖర సరస్వతి స్వామి చతుర్మాసాన్ని గడిపాడు అక్కడ. ఆ చతుర్మాసం గడిపినప్పుడు మా ఇండస్ట్రియల్ ఏరియాలో నేను ఆ ఏరియాకు అంతా ప్రెసిడెంట్గా ఉండేవాడిని. సో నా సాయం కావాలని అందరూ బ్రాహ్మణులంతా వచ్చి అడిగినప్పుడు నేను తప్పగా చేస్తానని చెప్పి వాళ్ళు నన్ను స్వామీజీ దగ్గర తీసుకెళ్లారు. ఎందుకో తెలియదు కానీ నాకు స్వామీజీ దగ్గరికి పోయిన తర్వాత ఒక విధమైనటువంటి బంధం ఏర్పడింది. కనీసం అంటే ఒక 24-25 టైమ్స్ ఆ చతుర్మాసం పీరియడ్లో నేను ఊళ్ళో ఉన్నప్పుడు తప్పగా ఆయన కలవడం, ఆయన పక్కన కూర్చోబెట్టుకొని కొన్ని విషయాలు చెప్తూ ఉండడం. అంటే ఆయన తెలుగులో డైరెక్ట్గా చెప్పాడు, తమిళ్లో ఆయన చెప్తే ఆయన పక్కన ఉన్న శిష్యుడు మళ్ళీ నాకు తెలుగులో ట్రాన్స్లేట్ చేసేవారు. ఆ కూర్చున్నంతసేపు ఆనందంగా ఉండేది. మళ్ళీ మంచి ప్రసాదం ఇచ్చేవాడు, ఆయన ప్రసాదం తినిపించేవాడు పక్కన కూర్చోబెట్టి, కానీ చాలా హ్యాపీగా ఉండేది. ఈ ఆధ్యాత్మికతను గురించిన విషయాలు నాకేం అర్థమయ్యేది కాదు ఆ టైంలో. ఒకసారి రామారావు గారు కర్నూలు వస్తే ఆయన దర్శన భాగ్యం కోసం కోరితే ఆ రోజు ఆయన దర్శనాన్ని కూడా ఇవ్వలే. మళ్ళీ వెంటనే రామారావు గారు నాకు ఫోన్ చేసి పొద్దున 5:30కు, తమ్ముడు నువ్వు పోయి ఎట్లయినా కానీ స్వామి గారితో మాట్లాడి నాకు దర్శనాన్ని ఏర్పాటు చేసేటట్టు చూడు, మన ఇండస్ట్రియల్ ఏరియాలో ఉంటున్నట్టు కదా అంటే, నువ్వు పంపించిన వాళ్ళు పెద్దోళ్ళు ఉంటారు కదా, మళ్ళీ వాళ్ళ మాట విన్నప్పుడు నా మాట ఏమి వింటాడన్నా అంటే, లేదు నువ్వు నీకెందుకు, నీ మీద నమ్మకం ఉంది నాకు అన్నాడు. నేను పోయి చంద్రశేఖర సరస్వతి స్వామీజీ గారికి క్లియర్గా విన్నవించడం జరిగింది. స్వామి, ఆయన ఈ రాష్ట్రానికి పాలకుడు, ముఖ్యమంత్రి, అటువంటి మహానుభావుడు మనను ఆయన వచ్చి నీ దర్శనం అడిగినప్పుడు మీరు కాదనడం పద్ధతిగా ఉండదు, హిందూ ధర్మాన్ని ఉద్ధరించాలనే ఉద్దేశం మీకుంది. దాంతోపాటు ఎన్నో దేవాలయాలు
దీనస్థితిలో ఉన్నాయి, పడిపోయే స్థితిలో ఉన్నాయి. ఈ జీర్ణోద్ధరణ కార్యక్రమానికి కూడా ఉపయోగపడుతుంది ఆయన సహాయం అంటే ఒక 2 నిమిషాలు ఆలోచన చేసి, సరే నువ్వే పిలుచుకురా, కానీ నువ్వు ఆయన తప్ప వేరే వాళ్ళు రావడానికి లేదు అని మళ్ళీ ఒక కండిషన్ పెట్టాడు. సరేలే స్వామి అట్లే కానీ అని చెప్పి నేను బయటకు వచ్చి ఈయన గెస్ట్ హౌస్లో ఉన్న ఫోన్ కోసం వెయిట్ చేస్తుంటే చెప్పాను, రామారావు గారు ఇటు సంగతి అంటే, మళ్ళీ నువ్వు ఆయనేమో 7 గంటలకు రమ్మన్నాడు, నీ పరిస్థితి చూస్తేనేమో ఇక్కడ కళ్యాణ మండపానికి ఫౌండేషన్ ఉంది 6:45 7 లోపలనే, మళ్ళీ ఎట్లా చేద్దామన్నా అంటే, ఈ కార్యక్రమాలు నేను చూసుకుంటాను, నువ్వు వచ్చేసి నేరుగా కళ్యాణ మండపం దగ్గరికి, నేను పూజ వాళ్ళ బ్రాహ్మణులు అంత త్వరగా ముగించకపోతే మంత్రాలు నాకు తెలియనివే, నేనే చేస్తాను, కావాలంటే పోదామన్నాడు ఆయన మహానుభావుడు. సర్లేమ్మని చెప్పి ఆడికి వచ్చాను. ఆయన అనుకున్న టైం ప్రకారంగా 6:45కి కార్యక్రమం మొదలుపెట్టేసి ఆయన ముగించిన తర్వాత ఇద్దరం కలిసి మా ఇండస్ట్రియల్ ఏరియాలో ఉంటే స్వామీజీ దగ్గరికి పోయినాం. పోయిన తర్వాత ప్రేమగా పిలిచి మళ్ళా అమ్మవారిది హారతి ఇప్పించి కూర్చోబెట్టిన తర్వాత ఈయన తమిళ అనర్గళంగా మాట్లాడగలుగుతారు రామారావు గారు. అప్పుడు తమిళ్లో ఆయన చెప్తా ఉన్నాడు, వాళ్ళిద్దరు ఏదో సుమారు 20 నిమిషాల దాకా అయిపోయిన తర్వాత నేను అప్పుడు చెప్పాను, స్వామి అసలు విషయం మీరు మాట్లాడారా అని స్వామి గారిని అడిగాను నేను, చంద్రశేఖర స్వామీజీ. ఈ జీర్ణోద్ధరణ కార్యక్రమం దేవాలయాల టెంపుళ్ళు, పాతబడిన టెంపుళ్ళ కోసం చేయమని చెప్పి అడిగిండ్రా అంటే, అవును కదా ముఖ్యమైనది అది అని చెప్పి మళ్ళీ అప్పుడు రామారావు గారికి గుర్తు చేసి, ఖచ్చితంగా మీకు కార్యక్రమాన్ని చేయించాలంటే అప్పుడు రామారావు గారు నాతో ఉండి, తమ్ముడు నాకు రేపు హైదరాబాద్ పోతున్నాను గుర్తు చేయి, నేను ఎండోన్మెంట్స్ కమిషనర్ వాళ్ళని పిలిపించి మాట్లాడి ఇమ్మీడియట్గా స్టార్ట్ చేపిస్తానని జీర్ణోద్ధరణ కార్యక్రమం అని టెంపుల్స్కి అని చెప్పి అప్పుడు మొదలు పెట్టించాడు రామారావు గారు. అంటే కొంతమంది మహానుభావుల యొక్క వాళ్ళ యొక్క పరిచయ భాగ్యం, వాళ్ళ నోట్లో వచ్చిన మాటను తీసేయలేక పాలకులు కూడా ఆ విధంగా చేస్తూ ఉండే. ఈ విషయం ఎందుకు చెప్తున్నానంటే, ఆ జరిగిన విషయం అయిపోయింది. తర్వాత 1990లో 91లో నేను దీంట్లోకి స్పిరిచువాలిటీ లేక పత్రిజీ గారి మార్గంలోకి వచ్చిన అప్పుడు దాకా మళ్ళీ నేను దాని గురించి ఆలోచన చేయలే. కాశిరెడ్డి నాయన నన్ను కూర్చోబెట్టి ఆ విధంగా చెప్పుకుంటూ వచ్చాడు, చూడరా బాబు కర్మఫలాలను కర్మ సిద్ధాంతాన్ని గురించి చెప్తూ దీన్ని ఉదాహరణ చెప్పాడు. నేను ఆయనతో ఎప్పుడు చెప్పారులే, ఏది చంద్రశేఖర స్వామిని నేను కలిసినానని కూడా చెప్పలేదు, కానీ అప్పుడు చెప్తాడు, అంతటి మహానుభావుని సాంగత్యంలో నువ్వు 20-30 సార్లు కలిసినా కానీ నీ కర్మఫలాలు వెంటాడుతున్నప్పుడు నీకు ఎట్ట సాధ్యమవుతుందిరా, నీకు ఈ ఆధ్యాత్మిక జీవన విధానాన్ని గడపడానికి సాధ్యం కాదు. అంటే నీ యొక్క ప్రారబ్ధ కర్మలను బట్టే ప్రతి మనిషి వర్తమానంలో జీవించే జీవన విధానం, ఎవరి చేతుల్లో ఏముండదు. నిర్ధారించబడిన కార్యక్రమానికి అనుభూతి పరులం మాత్రమే మనము. ఆ విధంగానే ప్రయాణం కొనసాగుతుంది. ఇన్ని ఏళ్ళు లేకపోతే కనుక ఈ ఆధ్యాత్మిక జీవితంలో నేను ఈనాడు 15 సంవత్సరాలు 16 సంవత్సరాల నుంచి షిర్డీ సాయినాథుణ్ణి నిత్యము ఆయన్ను కొలుస్తూనే ఉంటాను. నా దినచర్య ప్రతిరోజు 3 గంటల నుంచి స్టార్ట్ అవుతుంది, 7 గంటల వరకు నడుస్తూ ఉంది మార్నింగ్ అవర్స్. నిత్యం ఆయన్ను ధ్యానిస్తూనే ఉంటాను. ఆ తండ్రి నాకు ఒక్కసారి మాత్రం ఫిజికల్గా దర్శన భాగ్యాన్ని కలిగించాడు. తర్వాత ఎన్నోసార్లు ఈవెన్ ఈనాటికి గుడక నా మనసులో ఏదైనా ప్రశ్న ఉత్పన్నమైతే సమాధానం నాకు తప్పగా ఆయన మాటల ద్వారానే వస్తూ ఉంటుంది, ఖచ్చితంగా జరిగి తీరుతూ ఉంటుంది. ఆ విధంగా నేను ఎప్పుడు ఈ బాహ్య ప్రపంచానికి విషయాలను చెప్పేటువంటి పరిస్థితిని నేను కల్పించుకోను. ఆ బాహ్య ప్రపంచానికి ఈ విషయాలు తేలాల్సిన అవసరం కూడా లేదన్న భావంతో పోయి నేను సాధనలో ఉండాలా, సాధనలోనే నిమగ్నం అయిపోవాలని చెప్పి నా జీవన విధానాన్ని కొనసాగిస్తూ ఉన్నాను. ఇదంతటికి మూల కారణం పత్రిజీ యొక్క ధ్యాన వ్యవస్థనే. అదే ధ్యానం లేక నేను రాకపోతే నాకు ఇదంతా సాధ్యం కాదు. కానీ నా కర్మఫలాలు కూడా ఆ విధంగా నడిపిస్తూనే ఉంటాయి. ఆ విధంగానే నాకు పత్రిజీ గారి యొక్క సాంగత్యం జరిగిన తర్వాత మహానుభావులు, కాశిరెడ్డి నాయన లాంటి గొప్ప గొప్ప మహానుభావులు, అదేవిధంగా కాశ్మీర్ స్వామీజీ ఎక్కడ మన వైజాగ్లో పైన టెంపుల్ పైన ఉండే కాశ్మీర్ స్వామీజీ, హీ లివ్డ్ ఫర్ 160 years, మోర్ దాన్ 167 years ఉండొచ్చు. ఆయన నన్ను ఒకసారి నేను దుర్గా టెంపుల్లో అమ్మవారి దర్శనానికి నేను ఫ్యామిలీతో పోతే కాశిరెడ్డి నాయన ఆ రోజు నా పక్కన వచ్చి కూర్చొని ఉన్నాడు. నాకు మైండ్లో ఏ థాట్ రాలేదు, నేను ఆయనే ఫిజికల్గానే ఉన్నాడు అన్నటువంటి ఆలోచనలో ఉన్నాను. నువ్వు ఇంత దూరం వచ్చినావు,
ఈడ కూర్చొని కళ్ళు మూసుకొని ధ్యానం చేస్తే ఏముంటుందిరా, పోయి మహానుభావులను దర్శనం చేసుకొని రారా, పలానా స్వామీజీ వైజాగ్లో పైన టెంపుల్ దగ్గర ఉన్నాడు, ఆ స్వామీజీ దగ్గరికి పోయిరా అన్నాడు. సరే అట్లే కానీ తాత అన్న, నేను అట్లే మళ్ళీ కళ్ళు మూసుకొని ఇట్లా ఉంటే కొద్దిసేపటికల్లా ఈ పక్కన చూస్తే పెద్ద మనిషి లేడు నాకు ఆడ. కానీ ఏ విధంగా జరుగుతూ ఉంది ఈ ప్రక్రియ అని చెప్పి నేను ఆలోచన చేశాను. సరే అని చెప్పి నేను అట్లే ఒక హాఫ్ అన్ అవర్ ధ్యానం చేసుకొని ఆ ఈవో వచ్చి నన్ను బయటికి తీసుకెళ్ళిపోయారు, ఏదో ప్రసాదాలు అది ఇది. తర్వాత నేరుగా నేను అప్పుడు ఒంగోలు ఎమ్మెల్యే ఉండే బాలయ్య అని, నేను ఇట్లా వైజాగ్ పోతా ఉన్నాం, వైజాగ్లో కొద్దిగా స్వామీజీని దర్శనం చేసుకొని రావాలంటే నేను కూడా వస్తా అన్నా, నన్ను తీసుకుపోమ్మని ఆయన్ని కూడా తీసుకొని ఇద్దరం పోయినాం. మేము పోయినసరికి ఆ స్వామీజీ లోపల రూమ్లో ఉన్నాడు, 8 గంటలు అప్పుడు ఆ టైంలో. సరే పోయి ఇట్లా పలానా వాళ్ళు వచ్చారు దర్శనం కోసం అని అంటే రమ్మన్నాడు. రమ్మన్న తర్వాత లోపలికి పోతే ఆయన ఇట్లా ఒక పల్లంగ మీద కూర్చొని ఉన్నాడు. మేలి బంగారు ఛాయ, స్వామీజీ చూసే ఉంటాడేమో, పరిచయం ఉండి ఉంటుంది. మేలి బంగారు ఛాయలో ఉంటాడు. రానాయనా అన్నాడు. అన్న తర్వాత స్వామి ఎన్నో రోజుల నుంచి అనుకుంటున్నా మీ దగ్గరికి రావాలని, ఒక మహానుభావుడు ఈ విధంగా మిమ్మల్ని సూచించాడు కాబట్టి ఆ తాత కాశిరెడ్డిని ఆయన ఆశీర్వాదంతో వీడికి వచ్చినామంటే, అవునయ్యా నాకు బాగా తెలుసు విషయము. కాశిరెడ్డి కొన్ని విషయాలలో చాలా హుషారుగా ఉంటాడు, ఇటువంటి కార్యక్రమాలు చేస్తూ ఉంటాడు అని చెప్పి ఆయన చెప్పుకుంటూ వచ్చాడు. వాళ్ళిద్దరి మధ్యన ఏముందో మనకు తెలియదు. అంటే ఈ మహానుభావులు అంటే ఇప్పుడు స్వామీజీ గారికి ఎట్లా అంటే ఇటువంటి గొప్ప గొప్ప మహానుభావుల సాంగత్యాలు ఆయనకు కూడా ఉన్నాయి కాబట్టి, రమణ మహర్షి లాంటి మహానుభావుని దర్శన భాగ్యం చేసుకున్న గొప్ప స్వామీజీ, సామాన్యమైన స్వామీజీ కాదు మనకు. అటువంటి మహానుభావుల దర్శన భాగ్యం. తర్వాత నేను కాశ్మీరీ స్వామీజీ దగ్గర ఒక హాఫ్ అన్ అవర్ దాకా కూర్చొని అన్ని విషయాలు మాట్లాడి, ధ్యాన వ్యవస్థను గురించి, పత్రిజీని గురించి, ఇప్పుడు నేను కట్టించినటువంటి పిరమిడ్ రాబోయే రోజుల్లో ఏ విధంగా ఉంటుంది అన్న విషయాన్ని కూడా ఆయన చాలా గొప్పగా చెప్పుకుంటూ వచ్చాడు. ప్రపంచ దేశాలు ఇక్కడే కాదురా బాబు, ప్రపంచ దేశాలలో కూడా ప్రాచుర్యం వస్తుంది. మీరు ఎప్పుడన్నా దేదల్చండి స్వామి, కర్నూలుకు రాండి అని అంటే, నేను ఎప్పుడు చూస్తూనే ఉంటా కదా నాయన, నా ఆశీర్వాదాలు నీకు ఎప్పుడు ఉంటాయి, నీకు సందర్భం వచ్చినప్పుడల్లా నా కాడికి వస్తూ ఉండు, నన్ను ధ్యానించుకుంటా ఉండు అని ఒక మాట మాత్రం లాస్ట్లో అనేసి ఆశీర్వదించి పంపించాడు. అంటే ఈ వ్యవస్థలో ఉండబట్టే ఆ ప్రకృతి మనకు, అంటే ఆ ప్రకృతి కూడా మనకు కార్యక్రమాన్ని నిర్ణయించబడింది కాబట్టే నేను ఈ కార్యక్రమం చేయగలిగాను. ఈ పత్రిజీ గారిని ఈ బాహ్య ప్రపంచానికి పరిచయం చేసే భాగ్యం రావడం కూడా అదే విధంగా. ఆ విధంగా ఎన్నెన్నో కార్యక్రమాలు నడచడం. తర్వాత షిర్డీ సాయినాథుని సాంగత్యంలో వచ్చిన తర్వాత ఆ తండ్రి ఆశీస్సులు చిన్నవి కాదు, సామాన్యంగా లేవు, చాలా గొప్పగా ఉంటాయి. నా జీవన విధానంలో, నా ప్రయాణంలో నాకు ఏదైనా ఒడిదుడుకులు కానీ కష్టాలు కానీ వచ్చినప్పుడు ఈ మధ్యకాలంలో డైరెక్ట్గా ఆయన ఇన్వాల్వ్ అయి వస్తున్నాడు. అంతకాడికి మించినటువంటి ఇంకా గొప్ప నాకు ఈ ధ్యాన వ్యవస్థ రాబడడం వల్లనే ఇది సాధ్యమైంది. కాబట్టి సాధన చాలా ముఖ్యం మనిషికి. కనీసం ప్రతి ఒక్కళ్ళు కూడా రోజు 2 గంటలు 3 గంటలు సాధన చేయండి. ఒక ఆధ్యాత్మిక ప్రవృత్తి కలిగిన జీవన విధానాన్ని అలవర్చుకోండి. ఎంతో ఆనందమయమైన జీవితాన్ని గడపవచ్చు. ఈ బాహ్య ప్రపంచంలో జరిగేటువంటి కార్యక్రమాల మీద మనసు లగ్నం చేసే బదులు 1 గంట 2 గంటలు మీకు వీలైనంత వరకు, మీకే కాదు ఒక కుటుంబంలో ఒక్క వ్యక్తి ఈ వ్యవస్థలో ఉన్నత స్థాయి చేరుకున్నట్టయితే మొత్తం కుటుంబమే కాదు, పరిసర ప్రాంతంలోని కుటుంబాలన్నీ కూడా ఆనందమయమైన జీవితాన్ని గడపడానికి తార్కాణంగా మారుతాయి. అంతటి గొప్ప శక్తి ఈ ధ్యానంలో ఉంది కాబట్టి పత్రిజీ లాంటి మహానుభావుడు జన్మ తీసుకోవడానికి కూడా ఇదొక కారణం. నాలాంటి చిన్నవాడికి, సామాన్య జీవితం గడిపేవాడికి ఈనాడు షిర్డీ సాయినాథుని యొక్క, ఆ తండ్రి యొక్క ఆశీస్సులు ఎల్లవేళలు నా వెంబడి ఉన్నాయంటే కారణం ఈ ధ్యాన వ్యవస్థనే, ఈ పత్రిజీ గారు పెట్టిన భిక్షనే ఇది అని నిర్ముఖమటంగా సభాముఖంగా తెలియజేస్తూ, ఈ సభలో ఇంతమంది పెద్దవారు, మన ఎక్స్ఎమ్మెల్సీ గారు, పెద్దలు, వారెదురుగా మా స్వామీజీ ఎంతమందికి ప్రేమపాత్రుడు స్వామీజీ, ఈ లోకానికే ప్రేమపాత్రుడు. అటువంటి వారు నన్ను ఆత్మీయతగా పిలిచేటువంటి జక్క రాఘవరావు గారు అయితేనేమి,
మన లక్ష్మణరావు గారు ఎంతో ప్రేమగా పిఎంసి ఎండి గారు అయితేనేమి వీళ్ళందరూ కూడా మీరు ఒకసారి వచ్చిపోదుడు తిరుపతి అంటే నాకు అత్యంత ఆత్మీయుడు బాబు. ఎట్లా అంటే ఎప్పుడు చూసినా మనిషి ప్రేమగా అందరినీ ఆత్మీయతగా పలకరిస్తూ ఉంటాడు, ప్రతి ఒక్కరిని ఆహ్వానిస్తూ ఉంటాడు, అందరి మన్నలను పొందుతూనే ఉంటాడు. ఈ విధంగా ఈ కార్యక్రమాలని చేపడుతున్నందుకు వారికి కూడా అల్లా మాలిక్ షిర్దీ సాయినాథుని ఆశీస్సులు మీ అందరికి కూడా మాలిక్ రక్ష ఎప్పుడు ఉండాలని నేను సభాముఖంగా కోరుకుంటూ, అల్లా మాలిక్ భలా కరో మాలిక్, రక్షా కరో మాలిక్, అల్లా మాలిక్. థ్యాంక్ యూ సార్. సార్కు మరి ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టుకుంటాం. ఇంతకుముందే అనుకున్నాం, పత్రి సారు లేకపోయినా సారు యొక్క దివ్యమైన సందేశం ఇచ్చేటటువంటి వచ్చినటువంటి ఒక యోగీశ్వరుడే మన బీవిరెడ్డి సార్. ఇకపోతే మనము సదానంద యోగి సారు సందేశం 7 గంటలకు ఉంది కాబట్టి తీసుకునే ముందు ప్రతి ఒక్కరికి ఒక గోల్ అనేది ఉంటుంది. నాకు ప్రపంచమంతా ధ్యాన ప్రచారం చేయాలని నాకు ఒక గోలు. అలాగే పిరమిడ్లు ఎక్కడైనా పిరమిడ్లు కట్టిస్తామనేసి అని ఒక గోలు. స్వామివారికి మొత్తం ప్రపంచమంతా యోగులు కావాలని ఒక గోలు. అలాగే మా లక్ష్మణరావు గారికి ఒక గోలు, ఎవరంటే అమరావతిలో ఒక పెద్ద మెగా పిరమిడ్ రావాలని ఒక గోలు. అలాగే పిసిఎస్ఆర్ ఎప్పటికైనా సరే ఈ ప్రపంచంలో ఎప్పటికైనా ఒక రాష్ట్రపతితో ఒక ప్రధానమంత్రితో ఒక గొప్ప కార్యక్రమం చేయాలనేది ఒక గోలు. అలాంటి ప్రతి ఒక్కరికి ఎలా అయితే గోల్ ఉందో మా మేనమామ గారికి కూడా ఒక గోల్ ఉంటుంది. ఆయన ఏమిరా అంటే 10 సంవత్సరాలుగా ఎమ్మెల్సీ ఉన్నప్పటి నుంచి ఆయనకు ఒకే గోలు, బడి, గుడి, బోరు, బల్బు, బాట. ప్రతి ఒక్క ఊరిలో బడి ఉండాలి, ప్రతి ఒక్క ఊరిలో బోరు ఉండాలి, ప్రతి ఒక్క ఊరిలో బోరు ఉండాలి. బడి, గుడి, బోరు, బల్బు, బాట అంటే ప్రతి ఒక్క ఇంటికి ఉండాలనేసని ఆ నియోజకవర్గాన్నంతా అభివృద్ధి చేసే దాంట్లో ముందు ఉన్నటువంటి మా మేనమామ గారు. అలాగే ఈరోజు నేను కానీ నా కొడుకు కానీ మా భార్య కానీ ఒక దశలో ఉన్నామంటే ఆయన చలవే. ఆయన వద్దురు గట్టిగా చప్పలు కొట్టుకుంటూ, నేను పెళ్ళైనాక ఏ రోజు కూడా మా మామగారిని ఒక కోరిక కూడా కోరలేదు, కానీ ఈరోజు కోరాలనుకుంటున్నాను. ఏమిరా అంటే హైదరాబాదులో ఒక 300 గజాలలో పిఎంసికి ఒక ల్యాండ్ కొనడం జరిగింది. ఆ ల్యాండ్లో ఒక అభివృద్ధి కార్యక్రమంలో ఒక 5 ఫ్లోర్లో బిల్డింగ్ కట్టాలనుకుంటున్నాము. దానికి మీరు సపోర్ట్ చేయాలని కోరుకుంటూ సార్ యొక్క సందేశాన్ని తీసుకుందాం. సభకు నమస్కారం. సభాసీనులైనటువంటి పెద్దలు, పూజ్యులకు అందరికీ జ్ఞానభిక్షను ప్రసాదించినటువంటి బీవిరెడ్డి గారికి వాళ్ళు చెప్పిన దాంట్లో చాలా తెలుసుకునేదానికి ప్రయత్నం చేశాను. ఇంకా రోజు 1 గంట ఆయన దగ్గర కూర్చుంటే ఇంకా తెలుసుకోవచ్చామని కూడా అనుభూతి కలిగింది. ఈ కార్యక్రమం ధ్యానం ద్వారా జ్ఞానం అనేది కొందరు అంటారు, ధ్యానం ద్వారా వస్తుందని చెప్పేసి కూడా దాని అర్థం కూడా. ప్రపంచం అంతా శాంతియుతంగా ఉండాలని, సౌభ్రాభత్వంతో మెలగాలని, మానసిక వికాసం చెందాలనే ఉద్దేశంతో ఏ ఆశయంతో అయితే పత్రిసి గారు దీన్ని ప్రారంభించారో అది తన వంతు నడకలో మొదట్లో స్లోగా స్టార్ట్ అయినా ఇప్పుడు మంచి స్పీడ్లో ముందుకెళ్తున్నది. దానికి వెనుకుండి నడిపిస్తున్నటువంటి పెద్దలకందరికీ మరొకసారి నమస్కారాలు. సనాతనంగా తడి మడి పద్ధతి మీకు తెలిసిందే. 7 మంది సద్బ్రాహ్మణులు ఒక యజ్ఞం చేస్తున్నారు. వారి పక్కనే వారి శ్రీమతులు కూర్చొని ఉన్నారు. అందరిలో కూడా మనము ఏమి బాగుపడినాము ఈ యజ్ఞాలు చేసి, యాగాలు చేసి. ఏ పూటకు ఆ పూట జరిగేదే కష్టంగా ఉన్నదే అన్నటువంటి ఆలోచన వచ్చింది మహిళల్లో. అప్పుడు ఒక ఆమె
లేచి ఫుఫు యజ్ఞాలను యాగాలను నమ్ముకొని మాకు కూడు లేకుండా చేస్తున్నాం, మాకేమన్నా బంగారు పంట పండుతుందా దీంట్లో ఎంగిలి మూసిందన్నమాట. ఆ యజ్ఞంలో నుంచి 10 కేజీలు బంగారు వచ్చి ఆమె ఒళ్ళో పడిపోయింది. ఇది చూసి మిగతా 5 మంది మహిళలు కూడా ఉమ్మేశారు. వాళ్లకు తలా 10 కేజీలమైన బంగారు ముట్టిపోయింది. 7 ఆమె మొగుడు దిక్కు చూస్తున్నది, నేను కూడా ఊసేదా, వాళ్ళకు 10 కేజీలు బంగారు వచ్చింది కదా నేను ఊస్తాను ఇట్టంటది. ఈయన వద్దంటాడు. ఆమె అలిగి బర్రని అమ్మగారింటికి నడిచిపోయింది. యజ్ఞం మధ్యలో ఆపకూడదని ఉద్దేశంతో ఆయన ఆ మహానుభావుడు యజ్ఞం అయిపోతానే అక్కడ ఊరితో సైకిల్ ఉంటే అడిగి సర్రని వెళ్ళిపోతాడు. దాదాపు 3 కిలోమీటర్లు పోయిన తర్వాత వాళ్ళ భార్య దొరుకుతుంది. ఎందుకు ఇలాంటి పనులు చేశావు అని అంటే వీళ్ళు అని అనకతలకే భూకంపం వచ్చి 6 మంది మహిళలు వాళ్ళ భర్తలు యజ్ఞము యాగం అంతా కలిసిపోయింది. వాళ్ళిద్దరు మట్టుకే బతకగలిగినారు. ఇది జరిగినటువంటి సంఘటనగా ఎప్పుడో 45 ఏళ్ల క్రితం వనవాసి కళ్యాణ క్షేత్రంలో ఒక పెద్ద ఆయన చెప్పాడు లక్నోలో. ఇలాంటి సంఘటనలన్నీ జరుగుతూనే ఉంటాయి. కానీ దీనివల్ల మనలో ఉన్నటువంటి దైవాన్ని మనం చూడగలుగుతున్నాం. మనలో దైవం ఉన్నారు. ఈ యజ్ఞ యాగ కన్నా మన ధ్యానం ద్వారా మనం చూసుకోగలుగుతున్నాం అన్నటువంటి విషయాన్ని నేను ఇప్పుడు కూడా తెలుసుకోగలిగాను. చివరిసారిగా ఒక మాట చెప్పి నేను సెలవు తీసుకుంటాను. మనం అందరం చేసేది ఇదంతా ఎక్కువ ఆరోగ్యం, వ్యక్తి సంపూర్ణ ఆయుష్తో బతికేదానికి ఇది బాగా ఉపయోగపడుతుందని చెప్పేసి రీసెంట్గా మా బిడ్డనిచ్చిన మామగారు ఆయన ఇంటి మీద పిరమిడ్ కట్టుకొని ధ్యానం చేసుకుంటూ ఉంటాడు. 91వ పుట్టినరోజు కాబట్టి నేను కూడా వెళ్ళాను చూసేదానికి. చాలా యాక్టివ్గా ఉన్నారు. ఏమిటండి మీ రహస్యం అంటే, నా జ్ఞానమే, నా ప్రాక్టీసే నాకు ఇలాంటి పని చేసి పెట్టిందని చెప్పారు. ఏనే ఉండారు. దీనికి కూడా ఒక లింక్ ఉంది. ఆరోగ్యంగా ఉండాలంటే రాష్ట్ర ప్రభుత్వానికి రూపాయి ఖర్చు కాదు, కేంద్ర ప్రభుత్వానికి రూపాయి ఖర్చు కాదు. అనారోగ్యంగా ఉంటే మన డబ్బుతో పాటు రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు కూడా డబ్బులు ఖర్చు వచ్చేస్తాయి. ఉదాహరణకు మన సెలైన్ బాటిల్, మనం ఎక్కించుకునే సెలైన్ బాటిల్ ఖరీదు 5.5 రూపాయలు. దానికేసే వైరు 11 రూపాయలు. మొత్తం కలిస్తే 16.5 రూపాయలు. సామాన్య హాస్పిటల్లో కూడా 400కు తక్కువ లేకుండా 4,000 దాకా తీసుకుంటున్నారు దానికి. దీంట్లో మీరు నమ్మాల. తిరుపతిలో ఒక హాస్పిటల్కు అంబులెన్స్ వస్తేనే డ్రైవర్కి 10,000 ఇచ్చేస్తారు. ఆ డబ్బు మళ్ళీ మన దగ్గర తీసుకుంటున్నారు. ఇవన్నీ వ్యక్తిగతంగా నేను విమర్శించుకుంటూ పోవటం మంచిది కాదు. ఆరోగ్యాన్ని పరిరక్షించుకునేదానికి ఈ జ్ఞానాన్ని మనం పెంచుకునేంత ప్రయత్నం మనం చేసుకోగలిగితే కుటుంబానికి, వ్యవస్థకు కూడా ఉపయోగపడుతుందని చెప్పి నేను నమ్ముతున్నా. లాస్ట్ ఇంకొక మాట చెప్పి నేను సెలవు తీసుకుంటాను. అది ఎందుకు జరిగిందో మీరే నిర్ణయించాల. డాక్టర్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు నక్సలైట్లతో సమావేశం ఏర్పాటు చేశాడు. 3 రోజులు మంజీరా గెస్ట్ హౌస్లో ఓళ్ళు ఉన్నారు. పక్కనే రాజశేఖర రెడ్డి గారి ఇల్లు ఉండాలి. ఆయన్ని చూసేదానికి, ముఖ్యమంత్రిని చూసేదానికి 400 నుంచి 500 మందికే వస్తారు. ఇక్కడ నక్సలైట్లు ఉన్నారని తెలిస్తే తొలి రోజు 5,000 మంది వచ్చారు. రెండో రోజు 15,000 మంది వచ్చారు నక్సలైట్ను చూసేదానికి, అర్జీలు ఇచ్చేదానికి. మూడో రోజుకు 25,000 మంది అయిపోయినారు. రాజశేఖర రెడ్డి గారికి బీపీ వెళ్ళింది. ఈ సమావేశాలు మనకొద్దు, డైరెక్ట్గా వాళ్ళు కలుసుకునే అవకాశం వాళ్ళ మీదనే ఎక్కువ నమ్మకం ఉన్నది, మన మీద లేదనేసి రాజశేఖర రెడ్డి గారు అన్నారు. మనము అలాంటి సామాన్యులకు కూడా ఈ జ్ఞానభిక్షను కానీ మనం ప్రసాదించగలిగితే
ప్రపంచం అంతా మన దిక్కు ఉంటుందని చెప్పేసి నేను నమ్ముతున్నా. బాబా గారి గురించి చెప్పారు. ప్రాక్టికల్గా నాకు జరిగింది కూడా చెప్పాలని అనిపించింది, టైం లేదేమో. నేను ఆ భక్తుణ్ణి, సాయిబాబా భక్తుణ్ణి. ఒక గురు పౌర్ణానికి 1,00,000 మందికి భూ పెట్టాలనే ఉద్దేశంతో నా వంతు ధర్మం నేను నెరవేరుస్తున్నా. 10 రూపాయలే, 11,22,336 రూపాయలు ఇచ్చాను. మొత్తం కలిసి ఏదో తులమపలం ఆయనకు చేరింది అన్నదానానికి, ఆయనకు ఈయనకు కూడా. మేము అక్కడికి వెళ్తానే దర్శనం చేసుకున్నాం. బయటకు వస్తానే విభూతి ప్యాకెట్ ఒకటి ఇస్తారు, ఒకటే ఇచ్చారు. ఔరేకు దేవుబాయ్ అని అడిగా నేను. నకో చెలో అన్నాడు. వచ్చి నిలబడుకున్నాను. వెనుక పక్క నుంచి 9 సంవత్సరాల కుర్రవాడు అడ్డం టవల్ కట్టుకొని ఇటు గీరినాడు. ఇటు చూస్తాను విభూతి ప్యాకెట్ నా చేతిలో పెట్టి కనపడకండి వెళ్ళిపోయినాడు. ఆ సంఘటన నాగేంద్ర అని నా ఇమిడితో వచ్చిన అతను, అన్నా నాకు కూడా ఇది ఏదైనా జరగాలన్నా అన్నాడు. వచ్చి కిటికీలో నుంచి ముక్కో, రేపు పొద్దునే దర్శనానికి వచ్చినప్పుడు నీకేం జరుగుతుందో చూడన్నా. ఉదయాన్నే వచ్చాం. 10 రూపాయలు ఇస్తారు, 2 పుష్ప గుచ్చాలు ఇచ్చారు. ఒకటి ఆయన చేతిలో పెట్టా, ఒకటి నేను పెట్టుకున్నా. నేను డోనాన్ని కాబట్టి ముందు కూర్చోబెట్టారు, ఆయన 14లో 15లో కూర్చోబెట్టారు. సోమవారికి స్నానపానాదులన్నీ అయిపోయినాయి. కిరీటం పెట్టారు, కిరీటం మీద పుష్ప గుచ్చం పెట్టాలా. మొదట్లో నేనుండా, నా దగ్గర తీసుకోవాలా. నిదానంగా పోయి 14లో ఉన్నటువంటి ఆయన దగ్గర తీసుకొచ్చి ఆయన ఎత్తున పెట్టారు. అది మహిమ. ఇది మనకు నమ్మిన వాళ్ళకు మటుకు మహిమే, నమ్మనోళ్లకు ఏమీ చేయలేం. వాళ్ళని ఊరు మార్చలేరు. మార్చే ప్రయత్నం 70 సంవత్సరాలు దాటిన తర్వాత వాళ్ళల్లోనే వస్తుంది. 25 సంవత్సరాల లోపు ఈ భక్తి గీతాలు, భక్తి మాటలు చెప్తే ఊరు నమ్మరు. అప్పుడు అంటారు రాడికలిజంలో, 25 సంవత్సరాల లోపు కూడా మన దిక్కున వాళ్ళు లొంగకపోతే వాడి బుర్రలో ఏదో లోపం లెక్క. 25 సంవత్సరాల తర్వాత కూడా వాళ్ళు మన దిక్కు మొగ్గితే వాడి హృదయంలో లోపం ఉన్నట్టు లెక్క అని చెప్తారు. ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని మన రాజగోపాలరాజు గారు ఈవోగా ఉన్నప్పుడు ఒక మంచి పని చేయగలిగినాను టీటీడీలో. అప్పుడు తిరుపతిలో ఉన్నటువంటి ఒక కాలేజీకి చైర్మన్గా, టీటీడీ కాలేజీకి అన్నిటికీ ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు, సార్ రాడికలిజం తగ్గించేదానికి పిల్లలకు అందరికీ దర్శనం శనివారం నాడు దర్శనం కల్పించాలన్నాను. ఈరోజు విఐపి దర్శనం ఉంది కదా, ఆ విఐపి స్టూడెంట్స్కి అందరికీ ఐడి కార్డు ఇచ్చి 10 ఏళ్ళు పిల్లలకందరికీ దైవ దర్శనం చేసి దైవ చింతన పెంచిన దానివల్ల కొంచెం రాడికలిజం తిరుపతిలో తగ్గిందని చెప్పేసి నేను తెలియజేసుకుంటాను. లేకపోతే గోడల నిండా అయ్యే, దాంట్లో ఏం అనుమానం లేదు. సో పరిణితి, ఒక మెచ్యూరిటీ ఆఫ్ మైండ్ ఈ వయసులో వస్తున్నది. ఇది ఇంకా కొంచెం తక్కువ వయసులో వచ్చేదానికి మన ధర్మం మనం ఏ విధంగా నెరవేర్చాలి అనే దాని గురించి మనం చూడాలి. ఇప్పుడే మా వాడే ఒక బిల్డింగ్ గురించి చెప్పాడు. నాకు ఒక టార్గెట్ ఉంది. మా నాన్నగారు 108 గుళ్ళు కట్టాలనేది ఆయన సంకల్పం. 83 గుళ్ళు పూర్తి చేసేసాను, 83 అయిపోయినాయి. అందరూ వస్తే ఒకసారి 4 బస్సులు పెట్టి అన్ని 83 గుళ్ళు చూసుకునే అవకాశం మీకు దొరుకుతుంది. దాంట్లో కూడా కొన్ని పెట్టాను. ఎక్కడ కన్వర్షన్ ఎక్కువ జరుగుతున్నదో అక్కడ గుళ్ళు కట్టగలిగినాను. అది రిజల్ట్ ఇచ్చింది. అక్కడ ఆ ఊళ్ళో నుంచి ఒక అమ్మాయి డిఎస్పి, ఒక అమ్మాయి డిఎంహెచ్ఓ అట్లా సెలెక్ట్ అయిపోయినారు. దైవ చింతన పెరిగింది దానివల్ల. ఇంకొక పని కూడా చేశాను. ఒక చిన్న కళ్యాణ మంటపం కట్టి, ఏసీ కళ్యాణ మంటపం, ఎవరు పెళ్లి చేసుకున్న 5,000 రూపాయలని పెట్టాం. 5,000. మీరు నమ్మరు, ఆగస్టు నెలలో 38 పెళ్ళిళ్ళు జరుగుతున్నాయి. దాంట్లో పోయిన యావరేజ్గా 25 పెళ్ళిళ్ళు జరుగుతున్నాయి. సామాన్యుడు పెళ్లి చేసుకుంటున్నాడు. ఇట్టటోటికి నన్ను సద్వినియోగం చేసింది. మీ భక్తి మార్గంలో మీరు ఉండండి, మీ ముక్తి ద్వారా మాకు కూడా ఏదైనా వస్తే దాని మీద తులమపలం తప్పనిసరిగా చేద్దాం, అనుమానం ఏం లేదు. తప్పనిసరిగా చేయాల్సిందే.
తోటలో ఉండే టేక్ కొయ్యలన్నీ కోపించి దాలబంధాలు కిటికీలు వాటి కూడా ఇస్తాను నేను. ఆ? ఇంకా ఏదైనా ఉంటే కూడా చూద్దాం. అందరూ దండం పెట్టుకుంటారు నా వ్యాపారం బాగా జరగాలని, అంతే కదా. మెడికల్ షాప్ ఆయన దండం పెట్టుకుంటాడు నా మందులు బాగా అమ్ముడుపోవాలని. ఆయన మందులు అమ్ముడుపోవాలంటే అందరికీ డబ్బులు రావాలనే కదా. డాక్టర్లు నా ప్రాక్టీస్ బాగా జరగాలని మొక్కుంటారు, జనానికంతా డబ్బులు రావాలనే కదా. ఒక ఇటుక రాయివాడు అమ్ముకునేవాడు నా వ్యాపారం బాగా జరగాలంటాడు, అంటే దాని అర్థం అందరూ ఇల్లు కట్టుకోవాలనే కదా. ప్రతి వ్యాపారంలోనూ స్వార్థం కనపడుతున్నది, మీరు అది గమనించండి. 16 రూపాయల సెలైన్ వచ్చేసి తిరుపతిలో చిన్న హాస్పిటల్లో 400 తీసుకుంటారు, అపోలోలో అయితే 4000 తీసుకుంటారు. ఈ మధ్య భారతదేశం డబ్బు ఎవరి చేతులకు ఎక్కువ వెళ్ళిపోతున్నదంటే బల్క్ డ్రగ్స్ తయారు చేసే వాళ్ళ దగ్గర, బల్క్ డ్రగ్స్ను మెడిసిన్గా తయారు చేసే వాళ్ళ దగ్గర, ఆ మెడిసిన్ను కన్జ్యూమ్ చేపిస్తున్నటువంటి హాస్పిటల్స్ దగ్గర, డాక్టర్స్ దగ్గర సర్రని పెరిగిపోతున్నదంత డబ్బు, ఆదాయం పెరిగిపోతున్నది. సామాన్యుడు ఆదాయం అంతా పడిపోతున్నది ఈ జబ్బుల కోసమనే. అన్నీ ఇక్కడ కొన్ని చెప్పరానేటివి కూడా ఉన్నాయి. అవసరమైనప్పుడు 1 to 1 కలిసినప్పుడు చెప్దాం. ఏ విధంగా మనం మన ఆరోగ్యాన్ని పరిరక్షించుకునేదానికి ఈ సంస్థ ఉపయోగపడుతుందో గట్టిగా చూడాలని చెప్పేసి ఒక్కసారి కోరుకుంటూ, మీ ఊరినన్నా మనసు నొప్పిస్తుంటే క్షమించమని కోరుకుంటూ సెలవు తీసుకుంటాను. ఓం నమో వెంకటేశాయ. థ్యాంక్ యూ సార్. మనం సార్ గారికి సన్మానం చేసుకున్నాక అంతా పిఎంసి టీమే కాబట్టి మన పుల్రామన్ సార్, మన పిఎంసి ఎండి అయినటువంటి పుల్రామన్ సార్ సందేశం తీసుకొని ఆ తర్వాత యథాప్రకారం మనం అందరం 111 స్వామి యొక్క సందేశాన్ని తీసుకుందాం. మ్యూజిక్ ప్లీజ్. అలాగే మన పిఎంసి ఎండి అయినటువంటి పుల్రామన్ సార్ సందేశం తీసుకుందాము. ఆ తర్వాత ఎట్లా మనం రేపు ఎట్లా ఏబీ ఉంది కదా, అందరిది ఏబీ ఉంది కాబట్టి స్వామివారి సందేశం తీసుకునే ముందు పుల్రామన్ సార్ ఒక 2 మాటలు పిఎంసి తరపున. ఒక్క నిమిషం. స్వామివారి సందేశం అయిపోయినాక ఇంకొకరు మన తిరుపతి స్పిరిచువల్ సొసైటీ అధ్యక్షులు కంచిరోగ్రామ్ సార్కి కూడా పిఎంసి లైఫ్ అచీవ్మెంట్ అవార్డు ఇవ్వబోతున్నాము. సార్ కూడా ఒకరు గట్టిగా చెప్పులు కొట్టుంటూ స్వామివారి యొక్క సందేశం తీసుకున్నాక మన కార్యక్రమం మొదలు పెడదాం. ఓం నమో వెంకటేశాయ. ముందుగా మన ధ్యాన జగద్గురు బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గురువు గారికి, అమ్మ స్వర్ణమాల పత్రి మేడం గారికి, వారి కుటుంబ సభ్యులందరికీ, సదానంద యోగ గురూజీకి గట్టిగా క్లాప్స్ కొడదాం మాస్టర్స్. మరి ఈరోజు వేదికను అలంకరించినటువంటి స్వామీజీ వారికి, మరి అలానే పునాది అయినటువంటి శ్రీ బివి రెడ్డి గారికి, మరి ఎంతోమంది సీనియర్ మాస్టర్స్ ఉన్నారు, బ్రహ్మర్షులు ఉన్నారు. వీరందరికీ మరి ఈ వేదిక ముందు ఉన్నటువంటి ఆత్మబంధువులందరికీ కూడా శిరస్సు వంచిన నా యొక్క ఆత్మ ప్రణామాలు. నా పేరు పులి రామ్మోహన్ రావు అండి. మరి నేను ప్రస్తుతం సంగీత బాబు గారు చెప్పినట్టుగా మరి తండ్రి దివ్య ఆశీస్సులతోటి ప్రపంచవ్యాప్తంగా తెలుగువాడు వెలుగువాడు అన్నట్లుగా ఈ పిఎంసి ఛానల్ ఎవరింటికైతే వెళ్తుందో ఆ ఛానల్కి ఒక మేనేజింగ్ డైరెక్టర్గా ఒక బాధ్యత వచ్చింది అంటే అది పూర్వజన్మ సుకృతం.
ఇక్కడ నేను చెప్పదలుచుకుంది ఏమిటి అంటే ఈవేళ పిఎస్ఎస్ మూవ్మెంట్ ఈరోజు దినదినాభివృద్ధి చెందుతుంది అంటే మనం సాక్షాత్ ఈ భూమి మీద ఒక నడిచే దేవుడితో మనం ప్రయాణం చేసాం మాస్టర్స్. మనం ఈరోజు కలియుగ ప్రత్యక్ష దైవం వెంకటేశ్వర స్వామి సన్నిధిలో ప్రతివారు వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకోవాలని అందరికీ ఉంటుంది మనసులో. కానీ మనం ఒకటి గమనించాలి మాస్టర్స్, మనం వెళుతున్నప్పుడే అలిపురి దగ్గర ఒక బోర్డు ఉంటుంది. ఏమిటి ఆ బోర్డు? ధర్మాన్ని కాపాడండి, ఆ ధర్మం రక్షింపబడుతుంది అని చెప్పినారు. అవునా కదా? పత్రిజీ గురువు గారు చెప్పారు అనేక విధాల ధర్మాలు ఉన్నప్పటికీ కూడా అహింస పరమో ధర్మ అన్నారు. మరి పత్రిజీ చెప్పినటువంటి ఆ యొక్క అహింసా మార్గాన్ని ఎవరైతే మనసా వాచా కర్మణ పత్రిజీ గారు చెప్పినటువంటి మాట ఎవరైతే మనం నమ్మి వారు చెప్పినటువంటి పదాలను పట్టుకుని వారి ఆశయాని కోసం ఎవరైతే నడుస్తూ ఉంటారో మాస్టర్స్, ఈవేళ సాక్షాత్తు మనం అందరం కూడా ఎంతో అదృష్టవంతులు. మరి మాకు రేపోయేలుండి మాకు ఛానల్కి అవకాశం ఉంది. మరి నేను ఆ సందర్భంగా నేను ప్రస్తావిస్తాను. మరి ఇంకెంతోమంది మాట్లాడవలసిన వాళ్ళు ఉన్నారు కాబట్టి అందరికీ ఆ అవకాశం కల్పించవలసిందిగా కోరుకుంటూ, మరి ఈ అవకాశం ఇచ్చినటువంటి మీ అందరికీ విన్నటువంటి మీ అందరికీ శిరస్సు వంచి ఆత్మప్రాణాలు సమర్పించుకుంటూ సెలవు.